ఏపీలో కూటమి ప్రభుత్వం అట్టఫ్లాప్ అయింది. స్వయంగా రంగంలోకి దిగిన మొద్దు నిద్ర వీడరా? అధికారులపై చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాక అందరికీ అదే అనిపిస్తోంది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో కొందరు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అలసత్వం వదిలించుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దీన్ని బట్టి వరద బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ఎంతగా ఫ్లాప్ అయ్యారో అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం కనీసం రెడ్ అలర్ట్ కూడా జారీ చేయలేదని, ఉదయం 6 గంటలకు కరెంటు పోయిందని, ఒక్కరు కూడా ఆదుకున్నది లేదని, ఫోన్లలో ఛార్జింగ్ లేక ఎవరికీ చెప్పుకోలేకపోయామని, ఊరికే పైన హెలికాప్టర్లలో రౌండ్లు వేస్తున్నారని ఓ డైహార్డ్ టీడీపీ ఫ్యాన్ చంద్రబాబు లోకేష్ ను తిట్టిపోయడం విశేషం. తాను హార్డ్ కోర్ కరుడుగట్టిన టీడీపీ ఫ్యాన్ అని, తన ఫోన్ పై లోకేష్ చంద్రబాబు బొమ్మలు అచ్చు వేయించుకున్నారని మీడియాకు చూపించాడు. అలాంటి టీడీపీ అభిమాని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నిర్లక్ష్యంపై కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూటమి ప్రభుత్వం తీరుపై చేతులెత్తేసిన తీరుపై టీడీపీ అభిమానులే తిట్టిపోస్తున్న వైనం వీడియో వైరల్ అవుతోంది. నేను నడుచుకుంటూ వచ్చాను, ఎందుకు మా పిల్లలని పడవలో తీసుకొద్దామని. ఒక్క పడవన్నుందన్న పోనీ ప్రైవేట్ పడవలన్నా పెట్టొచ్చు కదా, పెడితే డబ్బులు ఇచ్చన్నా తీసుకెళ్తాం కదా, అవి బెటరు. పోనీ మీరు పెట్టినవి సేవ చేయరు, లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు. వరస్ట్, అసలు కనీసం రెడ్ అలర్ట్ అన్నా జారీ చేయలేదు. అసలు కనీసం మొత్తం నిన్న ఉదయం 6 గంటలకి కరెంటు పోయింది, నీళ్లు ఫుల్ వచ్చినాయి, ఒక్కడు అనుకున్నోళ్ళు లేడు, ఊరికని పైన రౌండ్లు వేస్తున్నారు. చెప్తున్నా కదా, నేను హార్డ్ కోరు, నేను కరుడు కట్టిన, నేను అందుకనే మీ సాక్షిలో మాట్లాడడానికే వచ్చా. ఎంత వరస్ట్గా అంటే ఇదిగో